నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం. దేవతలకు రాజు ఇంద్రుడు అంటాం కదా, బౌద్ధ గ్రంథాల్లో అయితే శక్రుడు అని పిలుస్తారు. అసలు ఒక మామూలు మనిషి, భూమి మీద పుట్టిన వ్యక్తి దేవతలకే రాజు ఎలా అవ్వగలిగాడు? భలే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికుంటుంది. మన దగ్గర దీనికి సంబంధించి రెండు ముఖ్యమైన ఆధారాలున్నాయి. ఒకటి మాఘా అనే ఒక యువకుడి కథ అనమాట. అతని ప్రయాణం ఎలా సాగిందో చెప్పే ఒక ప్రసంగం. రెండవది కొన్ని విషయాలు, అంటే ముఖ్యంగా అతను పాటించిన ఒక 7 వ్రతాలున్నాయి. వాటిని ధృవీకరించే ఒక గ్రంథం కూడా ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ కథను కాస్త లోతుగా పరిశీలిద్దాం. మన ముఖ్య ఉద్దేశమేంటంటే, ఒక సామాన్య యువకుడు అంత పెద్ద స్థాయికి ఎలా వెళ్ళాడు, ఏ గుణాలు, ఏ పనులతన్నక్కడికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా అప్రమాదం అనే ఒక మాట వింటాం. దాని గురించి, మరి అతను పాటించిన ఆ 7 నియమాల గురించి తెలుసుకుందాం. ఇవి ఎంత ముఖ్యమో చూద్దాం. అంటే ఒక చిన్న పల్లెటూరి కుర్రాడు కొన్ని మంచి పనులు చేయడం ద్వారా, కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఏకంగా దేవతలకే లీడరైపోయాడు. కథ చాలా బావుంటుంది. సరే, ఇక మొదలు పెడదామా? ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, వైశాలి నగరంలో మహాలి అనే ఒక అతను లిచ్ఛవీ వంశపు యువరాజు బుద్ధుడి దగ్గరకొస్తాడు. అప్పుడే బుద్ధుడు శక్రుడి గురించి, ఆయన గొప్పతనం గురించి శక్రప్రశ్న సూత్రం అనేదాన్ని చెప్పుంటారు. అది విన్న మహాలికి ఆశ్చర్యం వేసి నమ్మలేకపోతాడు. వెంటనే అడుగుతాడు, భగవాన్, మీరు నిజంగా శక్రుని చూశారా? ఆయన గురించి మీకంతా తెలుసా అని. దానికి బుద్ధుడు నవ్వి, అవును మహాలి, చూశాను. ఆయన్ని చూడటమే కాదు, అసలతను ఆ శక్రపదవి ఎలా పొందాడు, ఆ కథ అంతా కూడా నాకు తెలుసు అనంటారు. ఇక్కడ్నుంచే మన అసలు కథ మొదలు. అవును, ఆ కథే మాఘుడి కథ. శక్రుడు అంటే ఇంద్రుడు. ఈ జన్మకు ముందు మనలాగే భూమిమీదే మాఘ అనే పేరుతో ఒక సాధారణ యువకుడు. మరి అతను అంత పెద్ద స్థాయికి, దేవతల రాజు అయ్యే స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణం ఒక్కటే: అప్రమాదం. పాళిలో అప్పమాద అంటారు. అప్రమాదం అంటే అంటే ఏమరుపాటు లేకుండా ఉండటం, ఎప్పుడూ శ్రద్ధగా, జాగురూకతతో ఉండటం, చేసే పనిమీద పూర్తి దృష్టి పెట్టటం. పాళి గ్రంథాల్లో ఒక శ్లోకం కూడా ఉంది: మఘవా అప్పమాదేన దేవానాం శెట్టతం గతో అని. ఓ, దాని అర్థం? దాని అర్థం, మాఘుడు అప్రమాదం వలనే దేవతలలో శ్రేష్ఠత్వాన్ని పొందాడు, అంటే రాజు అయ్యాడు అని. బౌద్ధధర్మంలో ఎప్పుడూ అప్రమాదాన్ని మెచ్చుకుంటారు. ప్రమాదం అంటే ఏమరుపాటు, సోమరితనం, అశ్రద్ధ. దాన్ని ఎప్పుడూ నిందిస్తారు. అంటే ఆ అప్రమత్తతే మాఘుడి విజయానికి కీలకమన్మాట. ఖచ్చితంగా అదే పునాది. అతని జీవితంలో ప్రతి అడుగులోనూ అది మనకు కనిపిస్తోంది. మరి ఆ మాఘుడి కథ ఏంటి? పూర్వజన్మలో అతని ఎలా ఉండేవాడో? పూర్వం భారతదేశంలో ఒక చిన్న పల్లెటూరుండేది. బహుశా పేద గ్రామమే అనుకోవచ్చు. అక్కడ మాఘుడు పుట్టాడు. వాళ్ల కుటుంబం వెదురు లేదా పేము లాంటి కర్రలతో వస్తువులు, అంటే బుట్టలు, కుర్చీలు, బల్లలు లాంటివి అల్లి బతికేవారు. మన దగ్గర పేము అంటారు కదా, అలాంటిదే. వంచడానికి వీలుగా ఉండే కర్రలతో పని. మాఘుడికి కొంచెం వయసొచ్చాక తాను అదే పని చేద్దామని అనుకున్నాడు. సరే అని ఒకరోజు పని చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక చోటు చూసుకుని దాన్ని శుభ్రం చేసుకున్నాడు. నీట్గా సర్దుకున్నాడు. తీర పని మొదలు పెడదామనుకునే సమయానికి వేరే ఒకతనొచ్చాడు. వచ్చి, ఇది నా చోటు, నువ్వెలా శుభ్రం చేస్తావు, ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు అని అడ్డుపడ్డాడు. అయ్యో పాపం! మరి మాఘుడేం చేశాడు? కోపం తెచ్చుకోలేదా? లేదు, అక్కడే ఉంది అసలు విషయం. మాఘుడికి కొంచెం కూడా కోపం రాలేదు. చాలా శాంతంగా, అయ్యో క్షమించండి, ఇది మీ స్థలమని నాకు తెలీదు, నాదే తప్పు అని చెప్పి ఇంకో చోటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టాడు. కాని అక్కడ అవే జరిగిందా? అవును, అక్కడ కూడా ఇంకొకరు వచ్చి ఇది నా స్థలమన్నారు. ఇలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, చాలాసార్లు జరిగిందట. ఓహో, అంటే కావాలనే అడ్డుకుంటున్నారన్మాట వాళ్ళు. మాఘుడికి అదే అనుమానమొచ్చింది. కాస్త గమనించాడు. వీళ్ళెవ్వరూ వాళ్ల స్థలాల్ని శుభ్రం చేసుకోవట్లేదు, కాని ఎవరో ఒకరు కష్టపడి శుభ్రం చేస్తే చాలు, అది నాది అంటున్నారు. ఇది అర్థమయ్యాక మాఘుడు ఒక అద్భుతమైన పని చేశాడు. ఏంటది? ఏం చేశాడు? అతను ఇక నా ఒక్కడి కోసమే కాదు అని నిర్ణయించుకున్నాడు. ఆ కూడలి చుట్టుపక్కలున్న మొత్తం ప్రాంతాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. ఊడ్చి, నీళ్లు చల్లి, ఇసుకపోసి అందంగా చేశాడు.
అబ్బా! అంటే తన సమస్యని పక్కన పెట్టి అందరికీ ఉపయోగపడే పని చేశాడనమాట. భలే ఆలోచన. సరిగ్గా అదే. ఇక్కడే అతని స్వభావం బయటపడుతుంది. చూడండి, కోపం లేదు, ఓర్పు ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజాశ్రేయస్సు మీద దృష్టి ఉంది. మొదట తన పని కోసం చోటు వెతికాడు, చివరికి అందరికోసం పనిచేశాడు. నిజమే. ఇక్కడే అప్రమాదం కనిపిస్తుంది కదా. మామూలు వాళ్లైతే విసుక్కొని వదిలేస్తారు. కాని మాహుడు ఆ పని పట్ల ఏమరుపాటు లేకుండా ఉన్నాడు. తర్వాత అందరి మంచి కోసం కూడా ఏమరుపాటు లేకుండా ఆలోచించాడు. ఇది అతని గొప్ప వ్యక్తిత్వానికి, ఆ ప్రమాద గుణానికి నిదర్శనం. నిజమే. నిమ్మించకుండా తన పని తాను చేసుకుపోవడమే కాక దాని అందరికీ ఉపయోగపడేలా చేశాడు. సూపర్బ్. తర్వాత మాహుడు అక్కడితో ఆపలేదు. గ్రామంలో రోడ్లు అంటే నడిచే దారులు పాడైపోతే వాటిని బాగుచేయడం, చిన్న చిన్న కాలువల మీద కర్రలతో వంతెనలు కట్టడం లాంటి పనులు కూడా మొదలుపెట్టాడు. ఇదంతా ఒంటరిగా చేస్తుంటే కొంతమంది కుర్రాళ్ళు చూశారు. చూసి, ఏమోయ్, నువ్వేం చేస్తున్నావు, రాజుగారేమైనా పని చెప్పారా నీకు అని అడిగారు. దానికి మాహుడు చాలా సింపుల్గా, లేదు మిత్రులారా, రాజుగారేం చెప్పలేదు, నేను స్వర్గానికి దారివేస్తున్నాను అన్నాడు. స్వర్గానికి దారివేస్తున్నాడా? అవును. ఇలాంటి మంచి పనులు చేస్తే మనం చనిపోయాక దేవతలుగా పుడతాం, స్వర్గానికి వెళ్తాం, అందుకని ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పాడు. అబ్బా! ఆ సమాధానం మామూలుగా లేదు. అతని మాటల్లోని ఆ నిజాయితీ, ఆ ఆశయం, ఆ స్పిరిట్ వాళ్ళని కదిలించేసింది. వాళ్ళు వెంటనే, నువ్వు స్వర్గానికి దారివేస్తుంటే మేమెందుకు ఊరికే ఉండాలి, మేం కూడా నీతో వస్తామని మాగుడితో కలిసిపోయారు. భలే! ఎంతమంది చేరారలా? మాగుడితో మొదలయ్యి చివరికి మొత్తం 33 మందయ్యారు. మాగుడు లీడర్, మిగిలిన 32 మంది అతని ఫ్రెండ్స్, అనుచరులనమాట. చూడండి, ఒకరి మంచి ఆలోచన ఎంతమందిని ప్రేరేపించిందో. నిజమే. ఇప్పుడు 30 మందయ్యారు. టీం వర్క్ కదా, ఇప్పుడు ఇంకా పెద్ద పనులు చేయొచ్చు. వాళ్ల మోటివేషన్ కూడా క్లియర్గా ఉంది. మంచి పనులు చేసి బెటర్ రీబర్త్, అంటే స్వర్గం పొందడం. మరి ఈ 33 మంది కలిసి ఇంకేం చేశారు? వాళ్ళు తమ పనులని ఇంకా పెంచారు. గ్రామంలో పేదవాళ్ల ఇళ్ల కప్పులు పాడైపోతే బాగుచేయడం, ఇల్లులేని వాళ్లకి ఉండటానికి చోటు చూపించడం లాంటివి చేశారు. అంతేకాదు, ఊర్లో కొందరు చెడు అలవాట్లు అంటే మద్యం తాగడం, జూదం ఆడటం లాంటివి చేసేవాళ్లు కదా, వాళ్ల దగ్గరికి వెళ్లేవారు. వెళ్ళి, మామా, బాబాయ్, ఇలాంటివి చేస్తే నరకానికి పోతాం, స్వర్గానికి కాదు, ప్లీజ్ ఇవి మానేయండి, మంచి పనులు చెయ్యండి అని చాలా ప్రేమగా చెప్పేవారట. దానివల్ల ఉపయోగముందా? మారారా గ్రామస్తులు? వాళ్ళు అంత పట్టు వదలకుండా అంత ప్రేమగా చెప్తుంటే ఎవరైనా మారతారు కదా. చాలామంది గ్రామస్తులు వాళ్ల మాటలు విని చెడు అలవాట్లు మానేసి మంచి దారిలోకి వచ్చారట. గ్రామంలో ఒక మంచి మార్పు కనిపించడం మొదలైంది. హమ్మయ్యా, అంతా బావుంది అనుకునే లోపే ఏదో సమస్య వచ్చుంటుంది గదా. అవును. సరిగ్గా ఇక్కడే కథలో ట్విస్ట్. ఆ ఊరికొక పెద్ద మనిషి, అంటే గ్రామ అధికారి లాంటివాడున్నాడు. అతను అంత మంచివాడు కాదు. మద్యం అమ్మించడం ద్వారానో, దొంగల దగ్గర వాటాలు తీసుకోవడం ద్వారానో అలా అడ్డదారిలో డబ్బు సంపాదించేవాడు. ఓహో! ఇప్పుడు మాగుడు, అతని ఫ్రెండ్స్ వల్ల ఊర్లో వాళ్ళంతా మారిపోతున్నారు కదా, దాంతో ఈ గ్రామ పెద్దకి వచ్చే ఆదాయం పడిపోయింది. అర్థమైంది. అతని బిజినెస్ దెబ్బతిన్నదన్నమాట. ఇక్కడ అతని మోటివేషన్ చూడాలి. దురాశ, డబ్బు పోతుందనే భయం, తన పవర్ పోతుందనే భయం. మాగుడి టీం అతని స్వార్థానికి అడ్డం వచ్చింది. సహజంగానే అతనికి వాళ్లమీద కోపం, అసూయ పెరిగిపోయాయి. ఏం చేశాడతను? పెద్ద కుట్ర చేశాడు. నేరుగా రాజుగారి దగ్గరికే వెళ్లాడు. వెళ్ళి, మహారాజా, ప్రమాదం, ప్రమాదం, మా ఊర్లో మాగుడని ఒకడున్నాడు. వాడి కింద 33 మంది కుర్రాళ్ళు ఒక గ్యాంగ్లా తయారయ్యారు. వాళ్ళు భయంకరమైన వాళ్ళు. ఊరంతా వాళ్ల కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు. వాళ్ల నెక్స్ట్ టార్గెట్ మీరే. మీ రాజ్యాన్ని లాక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు అని రాజుగారికి లేనిపోనివి చెప్పి రచ్చగొట్టాడు. అబద్ధాలు చెప్పి ఫిర్యాదు చేశాడనమాట. చూడండి, మంచి పనులు చేస్తుంటే కూడా చెడు నుంచి లాభం పొందేవాళ్ల దగ్గరనుంచి ఇలాంటి వ్యతిరేకత వస్తుంది. ఇది సహజం. పాపో రాజుగారు, ఆయనేం చేశారు మరి? నిజం తెలుసుకున్నారా? లేదు, అసలు ఆలోచించలేదు. గ్రామ పెద్ద చెప్పింది గుడ్డిగా నమ్మేశారు. వెంటనే కోపమొచ్చేసింది. ఆ 33 మందిని పట్టుకురండి ఇప్పుడే, వాళ్లని ఏనుగులతో తొక్కించి చంపేయండి అని ఆర్డర్ వేసేశారు. అమ్మో, అంత దారుణంగానా? అవును. సైనికులు వెళ్లి వాళ్ళందరినీ బంధించి తీసుకొచ్చారు. ఇక చావు తప్పదు అని తెలిసిన ఆ టైంలో మాగుడు తన ఫ్రెండ్స్తో ఏమన్నాడో తెలుసా? అది చాలా ఇంపార్టెంట్. అదే కీలకం. చెప్పండి. మాగుడన్నాడు, ఫ్రెండ్స్,
భయపడకండి, ఎలాగూ చనిపోతాం, కానీ మనం మంచి పనులే చేశాం, స్వర్గానికే వెళ్తాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనల్ని చంపాలనుకుంటున్న ఈ రాజుమీద కాని, ఈ గ్రామ పెద్దమీద కాని, మనల్ని తొక్కించే మావటిమీద కాని, ఆ ఏనుగుమీద కాని ఎవ్వరిమీదా కోపం వద్దు, ద్వేషం వద్దు. అందరి పట్ల, ఈ లోకంలో ఉన్న అన్ని జీవుల పట్ల మైత్రీభావన అంటే లవింగ్ కైండ్నెస్ దాన్ని పెంచుకోండి, ప్రేమను కరుణను పంపించండి అని చెప్పాడు. వాళ్లంతా కళ్ళు మూసుకుని ఆ మైత్రీభావనను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. చాలా గాఢంగా, ఏకాగ్రతతో. అస్సలు లమ్మలేకపోతున్నాను, చావు కళ్ల ముందు కనిపిస్తుంటే చంపేవాళ్లమీద కూడా ప్రేమ చూపించమంటున్నాడా? అదే మెత్తాశక్తి అంటారు. మైత్రీ భావనకున్న పవర్ అది. అది జస్టు కోపం లేకపోవడం కాదు, యాక్టివ్గా ప్రేమను, దయను, మంచిని అందరి వైపు ప్రసరింపజేయడం. అది కనిపించదు, కాని చాలా పవర్ఫుల్ మెంటల్ స్టేట్. వాళ్ళు అంత ఏకాగ్రతతో, అంత స్ట్రాంగ్గా ఆ ఫీలింగ్ని డెవలప్ చేసుకున్నారు కాబట్టే అక్కడొక మిరాకిల్ జరిగింది. ఏంటది? ఆ ఏనుగు ఆగిపోయిందా? అవును. మావటే ఎన్నిసార్లు చెప్పినా, ఏనుగును ముందుకు తోలాలని ఎంత ట్రై చేసినా అది ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పైగా భయపడి వెనక్కి తగ్గింది. అబ్బా! ఆ 33 మంది నుంచి వస్తున్న ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ మైత్రీ భావనకు ఆ ఏనుగు రెస్పాండ్ అయింది. మావటికి ఏం చేయాలో తెలియలేదు. వాళ్ల మీద చాపలు కప్పి కనిపించకుండా చేసి తొక్కించమని చూశాడు. అయినా సరే ఏనుగు దగ్గరికే వెళ్ళలేదు. అద్భుతం! అంటే వాళ్ల మైత్రీ భావనే వాళ్లను కాపాడిందా? అవును. అది వాళ్ళు సామూహికంగా ఏకాగ్రతతో చేసిన సాధన యొక్క ఫలితం. ఆ సద్భావన వాళ్లకు రక్షణ కవచంలా పనిచేసింది. కష్టకాలంలో కూడా వాళ్ల మానసిక స్థితి ఎంత కంట్రోల్లో ఉందో చూడండి. ద్వేషానికి బదులు ప్రేమను పెంచుకోవడం. ఇది వాళ్ల అప్రమాదానికి, మెంటల్ డిసిప్లిన్కి పీక్ స్టేజ్ అన్నమాట. మరి తరువాత రాజుగారికి తెలిసిందా ఈ విషయం? మావటి భయపడిపోయాడు. రాజుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, రాజా, నేను వాళ్లని చంపలేను, వాళ్ల దగ్గర ఏదో పెద్ద మంత్రముంది, ఏనుగు దగ్గరికి కూడా పోవట్లేదు అని చెప్పాడు. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. ఏంటా మంత్రం? తెలుసుకోవాలి అని మళ్ళీ వాళ్లని పిలిపించాడు. ఏంటయ్యా మీ దగ్గరున్న ఆ పవర్ఫుల్ మంత్రం అని అడిగాడు. అప్పుడు మాగుడు చాలా వినయంగా చెప్పాడు. రాజా, మా దగ్గర స్పెషల్ మంత్రాలేమీ లేవు. మా మంత్రం సింపుల్. మేము ఎప్పుడూ మంచి పనులే చేశాం. మా ఊరికి, ఊరి జనానికి హెల్ప్ చేశాం. మమ్మల్ని అన్యాయంగా చంపాలని చూస్తున్న మీమీద కాని, మా మీద చాడీలు చెప్పిన గ్రామ పెద్దమీద కాని, మావటిమీద, ఏనుగుమీద ఎవరిమీద మేము కోపం పెంచుకోలేదు, ద్వేషించలేదు. అందరి పట్ల మైత్రీభావనే ఉంచుకున్నాం. ఇదే మాకున్న బలం, ఇదే మా మంత్రం అని చెప్పాడు. అప్పుడు రాజుగారికి కనువిప్పు కలిగింది. తన తొందరపాటుకు, ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నందుకు సిగ్గుపడ్డాడు. వాళ్ల మంచితనాన్ని, ఆ మైత్రీ పవర్ని కళ్ళార చూశాడు కదా. అయ్యో, ఒక మూగజీవి, ఒక జంతువు మీలోని మంచితనాన్ని, మీ మైత్రిని అర్థం చేసుకుంది గాని నేను రాజునై ఉండి కూడా అర్థం చేసుకోలేకపోయాను. మీ గొప్పతనం తెలియక మిమ్మల్ని చంపాలనుకున్నాను, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపపడ్డాడు. ఇది కథలో ఒక టర్నింగ్ పాయింట్. రాజు కూడా తన తప్పు తెలుసుకుని ఒప్పుకున్నాడు. అది గొప్ప విషయం. నిజమే, జంతువుకి తెలిసింది, మనిషికి మొదట తెలియలేదు, కాని తర్వాత ఒప్పుకున్నాడు. గుడ్. మరి వాళ్లను వదిలేశాడా? వదిలేయడమే కాదు, వాళ్లకి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. వాళ్లకి కావలసినవన్నీ ఇచ్చాడు. ఏ ఏనుగుతో అయితే తొక్కించాలనుకున్నాడో ఆ ఏనుగును, మావటిని కూడా వాళ్లకే ఇచ్చేశాడు. అంతేకాదు, ఎవడైతే వాళ్లమీద కంప్లైంట్ చేశాడో ఆ గ్రామ పెద్దని కూడా వాళ్లకి సేవకుడుగా, హెల్పర్గా పెట్టాడు. భలే! అంటే అధర్మం ఓడిపోయి ధర్మం గెలిచిందన్నమాట. ఆ రాజిచ్చిన సపోర్ట్తో మాహుడి టీం ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు. పెద్ద పెద్ద సత్రాలు కట్టించడం, హాస్పిటల్స్ లాంటివి ఏర్పాటు చేయడం, మీటింగ్ హాల్స్, పిల్లలకి పార్కులు, గార్డెన్స్, ఇలా ఎన్నో మంచి పనులు చేసి ఆ ఏరియా మొత్తాన్ని డెవలప్ చేశారు. వావ్! ఎంత మంచి పనులు చేశారు. ఆ మైత్రీ భావన కథ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సరే, ఇప్పుడు ఆ 7 వ్రతాలు అన్నాం కదా, శక్రుడవ్వడానికి అవి కూడా కారణమని మన సోర్సెస్ చెప్తున్నాయి కదా, ఏంటవి? అవును. మాహుడు మనిషిగా ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను, అంటే వ్రతాలను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాడు. మొత్తం 7 బుద్ధుడు మహాలికి చెప్పిన దాని ప్రకారం ఈ 7 వ్రతాలను పాటించడం వల్లే మాఘుడు చనిపోయాక శక్రుడిగా, అంటే దేవతల రాజుగా పుట్టాడు. మన 2 ఆధారాలు కూడా వీటిని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఆ 7 వ్రతాలు చెప్తాను వినండి. మొదటిది మాతాపితూ భరణం, అంటే బతికున్నంతకాలం తల్లిదండ్రులను బాగా చూసుకోవడం, వాళ్ళని పోషించడం, సేవ చేయడం. ఓకే.
రెండవది కులే జెఠ్ఠాపచాయి అంటే కుటుంబంలో పెద్దవాళ్లని, వయస్లోగాని జ్ఞానంలోగాని పెద్దవాళ్లని, బంధువులలో గౌరవించాల్సిన వాళ్ళని ఆదరించడం, గౌరవించడం. రైట్. మూడవది సన్హభాషణం అంటే మృదువుగా మాట్లాడడం, కఠినంగా గట్టిగా కాకుండా దయతో వినడానికి బాగుండేలా మాట్లాడటం మృదువచనం అంటారు. మృదువైన మాటలు. ఓకే. నాలుగోది అపిసుణో అంటే చాడీలు చెప్పకపోవడం, ఒకరి గురించి ఇంకొకరికి చెడుగా చెప్పి విడదీసే మాటలు మాట్లాడకుండా ఉండటం, డివైసివ్ టాక్ వద్దు. ఐదవది మచ్చర వినయే రతో అంటే లోభం, పిసినారితనం లేకుండా ఉండడం, ఉదారంగా ఉండడం, దానధర్మాలు చేయడం, ఉన్నదాన్ని పంచుకోవడం, ఎవరైనా అడిగితే కాదనకుండా ఇవ్వడానికి రెడీగా ఉండటం, దానం చేయడంలో, త్యాగం చేయడంలో ఆనందం పొందడం. ఉదారత. ఆరవది సత్యవాది అంటే సత్యం పలకడం, ఎప్పుడూ నిజమే చెప్పడం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం. సత్యం. ఇక ఏడవది చివరది అక్కోధను అంటే కోపం లేకుండా ఉండటం. ఒకవేళ సహజంగా కోపం వచ్చినా వెంటనే దాన్ని అణిచేసుకోవడం, దానివల్ల చెడు జరగకుండా చూసుకోవడం, ద్వేషంగా మారకుండా ఆపుకోవడం. అబ్బా, ఈ 7 వింటుంటే సింపుల్గానే అనిపిస్తున్నాయి, కానీ రోజు పాటించడం చాలా కష్టం గదా. నిజమే, ఇవన్నీ రోజువారీ జీవితంలో మనం పాటించాల్సిన నైతిక విలువలే. మాగుడు వీటిని జీవితాంతం పాటించాడు. అది అప్రమత్తతతో. అదే మళ్ళీ అప్రమాదం వస్తుంది చూడండి. తల్లిదండ్రుల సేవ చేశాడనేగా అర్థం. పెద్దల గౌరవం, అతని వినయం చూశాం. మృదువైన మాట, రాజుతో కూడా ఎంత సంయమనంతో మాట్లాడాడు. చాడీలు చెప్పలేదు, గ్రామ పెద్ద తన గురించి చెప్పినా తను చెప్పలేదు. ఉదారత, అతను చేసిన సేవలన్నీ దానికి నిదర్శనం. సత్యం, రాజు ముందు నిజం చెప్పాడు. కోపం లేకపోవడం, అది ఆ ఏనుగుల సీన్లోనే ప్రూవ్ అయింది కదా. అవునవును, ఇప్పుడు కనెక్ట్ అవుతోంది. ఆ వ్రతాలు, అతని జీవితంలో జరిగిన సంఘటనలు. బుద్ధుడు కూడా ఇదే చెప్పారన్నమాట. అవును, గ్రంథంలో బుద్ధుడు మహాలితో చాలా క్లియర్గా చెప్పారు. మాఘుడు మనిషిగా ఉన్నప్పుడు ఈ 7 వ్రతాల్ని కంప్లీట్గా ఫాలో అయ్యాడు కాబట్టే చనిపోయాక తావతింస లోకంలో దేవతల లీడర్ శక్రుడయ్యాడు అని. అంతేకాదు, శక్రుడికి వేరే పేర్లు కూడా ఉన్నాయి. పురిందద, వాసవ, సహస్సఖ, సుజంపతి అని. ఆ పేర్లు కూడా ఎందుకొచ్చాయో బుద్ధుడు వివరించారు. ఓ చెప్పండి. పురిందద అంటే పూర్వం నగరాల్లో, గ్రామాల్లో చాలా దానాలు చేశాడు కాబట్టి ఆ పేరు. వాసవ అంటే ఉండటానికి ఇల్లు, ఆశ్రయాలు కట్టించి ఇచ్చాడు కదా, అందుకే ఆ పేరు. సహస్సఖ అంటే ఒక్క క్షణంలో 1000 విషయాల గురించి ఆలోచించగలడు కాబట్టి. సుజంపతి అంటే అతని భార్య సుజాత, అసురకన్య, ఆమెకు భర్త కాబట్టి ఆ పేరు. చూసారా, ప్రతి పేరు వెనుక ఒక మంచి పని ఉంది. అద్భుతం. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్కి అప్రమాదం దగ్గరికి వద్దాం. మాగుడి లైఫ్ మొత్తం చూస్తే మొదటి నుంచి చివరి వరకు మంచి పనుల మీద అతని ఫోకస్, సమాజం కోసం అతని డెడికేషన్, ప్రాణం పోయే పరిస్థితిలో కూడా మంచి గుణాలు వదలకుండా మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవటం, ఇదంతా ప్రాక్టికల్గా అప్రమాదం అంటే ఏంటో చూపిస్తుంది. అతను తన గోల్ మీద అంటే మంచిగా బతకడం, మంచి పనులు చేయడం అనే దానిమీద ఎప్పుడూ ఏమరుపాటు లేకుండా ఉన్నాడు. దీనికి ఆపోజిట్ ప్రమాదం అంటే ఏమరుపాటు, అశ్రద్ధ, సోమరితనం. మన దగ్గరున్న ప్రసంగంలో కూడా ఇదే చెప్పారు. ప్రమాదాన్ని వదిలేయాలి, అప్రమాదాన్ని మెచ్చుకోవాలి, పాటించాలి. ఏ ఫీల్డ్లో అయినా సరే పైకి రావాలంటే ఈ అప్రమాదమే కీ. మాగుడు దేవతల రాజైనట్టు వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఫీల్డ్స్లో సక్సెస్ అవ్వాలంటే ఈ శ్రద్ధ, ఫోకస్, కంటిన్యూస్ ఎఫోర్ట్ ఉండాలి. ఆ ప్రసంగంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు కదా. అవును. బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే బిజినెస్ మీదే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్ చూడాలి, కొత్త అవకాశాలు చూడాలి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. అలాగే స్టూడెంట్ బాగా చదవాలంటే చదువు మీద అప్రమత్తంగా ఉండాలి. క్లాసులు వినాలి, చదవాలి. ఇక సన్యాసులు స్పిరిచువల్ పాత్లో వెళ్లేవాళ్లు వాళ్ల సాధన మీద, మెడిటేషన్ మీద, రూల్స్ మీద ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కొంచెం ఏమరపాటుగా ఉన్నా టార్గెట్ రీచ్ అవ్వలేరు. ఇది అన్నిటికీ వర్తిస్తోంది. చివరిగా ఆ ప్రసంగంలో కుశలకర్మలు అంటే మంచి పనులు, వాటి నేచర్ గురించి కూడా చెప్పారు. సింపుల్గా చెప్పాలంటే మంచి పనులనేది అలోభం, పారాసే లేకపోవడం, అద్వేషం, ద్వేషం లేకపోవడం, అమోహం, అజ్ఞానం లేకపోవడం అనే మంచి మైండ్ సెట్స్ నుంచి వస్తాయి. ఈ ప్యూర్ మైండ్ సెట్సే అప్రమాదానికి, మాగుడు పాటించిన ఆ 7 వ్రతాలకు బేస్. ఇవే మనల్ని మంచి పనులు చేయమని మోటివేట్ చేస్తాయి. మొత్తానికి ఈరోజు మనం మాగుడి కథ, దాని వెనుక ఉన్న విషయాలు బాగా తెలుసుకున్నాం. ఒక మామూలు మనిషి దేవతల రాజు అవ్వడానికి కారణం సింపుల్గా చెప్పాలంటే 1
కంటిన్యూస్గా మంచి పనుల మీద శ్రద్ధ పెట్టటం అంటే అప్రమాదం. 2 ఆ 7 మంచి నియమాలను పట్టుదలగా పాటించడం. దానికి తోడు ఆ మైత్రీ భావన, మెత్త, పవర్ కూడా చూసాం. కష్టాల్లో అది ఎలా కాపాడుతుందో. ఇది నిజంగా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. ఖచ్చితంగా. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, మన ప్రయత్నం, మన పట్టుదల, ముఖ్యంగా మన క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటే ఎంత పెద్ద స్థాయికైనా వెళ్ళొచ్చు అని. సరే, ఇప్పుడు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదులుందాం. మాగుడు పాటించిన ఆ 7 వ్రతాలున్నాయి కదా, తల్లిదండ్రుల సేవ, పెద్దల గౌరవం, మంచి మాట, చాడీలు చెప్పకపోవడం, ఉదారత, నిజం చెప్పడం, కోపం కంట్రోల్ చేసుకోవడం. వీటిని మన ఇప్పటి లైఫ్కి అప్లై చేసుకుంటే వీటిలో ఏది పాటించడం మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది, లేదా ఏ వ్రతాన్ని మనం ఇంకా బాగా డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది అనిపిస్తుంది. దీని గురించి కాస్త ఆలోచించండి. ఈ పాత నియమాల్లో మన ఈరోజు జీవితానికి బాగా ఉపయోగపడేది, ఛాలెంజింగ్గా ఉండేదేది?